జగిత్యాల రజక సంఘ ఆధ్వర్యంలో రజక సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, వివిధ కుల సంఘాల పెద్దలకు, పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో వారందరూ కూడా హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జగిత్యాల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తామనే కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించారు. మరి ఆహ్వానించడమే కాకుండా వారందరూ కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇటు కార్యక్రమంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, శంకర్ అన్న, చాలామంది కౌన్సిలర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మరి చాకలి ఐలమ్మ గురించి తెలియని వారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా పేరుగాంచింది. పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, వీర నారి చాకలి ఐలమ్మ. కీర్తిశేషరాలు చాకలి ఐలమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా కానీ ఈరోజు మహిళలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రజక సామాజిక వర్గంలో జన్మించింది కాబట్టి ఆ రజక సామాజిక వర్గ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మన ప్రాంత ప్రజల పట్ల, ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వారు తప్పకుండా వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ వారి నేతృత్వంలో ఆ ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మన జగిత్యాల ప్రాంతానికి కూడా అభివృద్ధిలో మళ్ళీ మీరు అందరూ నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి. ఎందుకంటే గతంలో చేసినాం, చాలా చోట్ల ఓడిపోయారు. మంచిర్యాల జిల్లా అయింది, అక్కడ గెలవలే బీఆర్ఎస్ అభ్యర్థి. నిర్మల్ జిల్లా అయింది, గెలవలే. పెద్దపల్లి జిల్లా అయింది, గెలవలే. ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వంతో కూడా కలిసి సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసిన వాటి మీరు అందరూ అన్ని వర్గాల వారు నన్ను గెలిపించారు. మరి గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు సౌమ్యులు, మరి కొందరు అనుకున్నట్టు కాదు, చాలా ఏమైనా నమ్మితే గట్టిగా పట్టుదలతో పనిచేసే వ్యక్తి. వారి నేతృత్వంలో పనిచేసి మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత ఆప్యాయంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులు రాము గారు కూడా వచ్చారు కౌన్సిలర్ దగ్గర. అట్లే ఇంకా చాలామంది కట్టే బోనా రమేష్, చాలామంది నాయకులు ఉన్నారు, ఇంకా కాబోయే నాయకులు ఉన్నారు. అందరికీ రజీభాయ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.